వైజ్గా ఇన్వెస్ట్ చేయండి. మీ పిల్లల ఫ్యూచర్ గురించి మీకు భరోసా ఉంటుంది. ఈ నంబర్ ఆఫ్ టైమ్స్ ల్యాండ్ మీద రిటర్న్స్తో పాటు మనకు ఆల్రెడీ 7,500 హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. 1,000 ఎకరాల్లో ఫార్మింగ్ జరుగుతుంది. చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కోసం ఎదురు చూస్తున్నా. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు నేను మీతో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గురించి పంచుకోబోతున్నా. సిటీలో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా పర్ స్క్వేర్ యార్డ్ 30,000 నుంచి 1,30,000 వరకు కూడా వస్తుందండి. సో అంటే మనం 100 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ తీసుకుంటే మనకి ఇప్పుడే 30 lakhs నుంచి 1 crore వరకు పడిందంటే మనం 10 years తర్వాత కూడా దాని మీద అప్రిసియేషన్ ఎంత వస్తుందో మనకి కన్ఫామ్గా చెప్పలేము. సో ఈ టైంలో మన పిల్లల ఫ్యూచర్ కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం, మన ఆరోగ్యం కోసం మనం ఇన్వెస్ట్ చేసి 10 to 15 years హోల్డ్ చేసేటప్పుడు మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టే బడ్జెట్కి వచ్చేసేసి మంచి రిటర్న్స్ రావాలి అంటే ఎక్కువ ల్యాండ్ రావాలి. అది గోల్డ్ కానీ మరి ఏదైనా కానీ మన చేతిలో లేదండి, చాయిస్ లేదు. మీరు 10 grams గోల్డ్ తీసుకోవాలంటే మీరు ఎక్కడ వెళ్ళి తీసుకున్నా అదే ప్రైస్ ఉంటుంది. అదే ల్యాండ్ విషయానికి వస్తే మీరు హైదరాబాద్లో తీసుకుంటే 30 lakhsకి 100 square yards వస్తుంది. ఇంకా దూరం వెళ్తే అదే 32 lakhsకి 1 acre వచ్చే ప్లాన్ నేను మీతో చెప్పబోతున్నాను. 100 square yards కావాలా, 4,800 అంటే ఆల్మోస్ట్ 5,000 square yard కావాలా, సేమ్ ప్రైస్కి మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు. సో మీకు 32 lakhsకి 1 acre అంటే 4,840 గజాలు ల్యాండ్ ఇస్తూ, ఆ ల్యాండ్ మాత్రమే కాదండి, మీ దగ్గర నుంచి అదే ల్యాండ్ లీజుకి తీసుకొని అందులో రెడ్ శాండల్ ఫార్మింగ్ చేస్తారు. ఇండియన్ గవర్నమెంట్ చేత అప్రూవ్ చేయబడింది రెడ్ శాండల్ ఫార్మింగ్ చేయడం. కానీ రెడ్ శాండల్ వచ్చేసేసి ప్రపంచం అంతట్లో కూడా ద బెస్ట్ ప్లేస్ ఫర్ కల్టివేషన్ ఆర్ ఫార్మింగ్ అంటే అది ప్రకాశం జిల్లా, ఇంకా చిత్తూరు జిల్లా, కనిగిరి ఈ ఏరియాలో మాత్రమే అక్కడ రెడ్ సాయిల్ ఇంకా మినరల్ రిచ్ ల్యాండ్ ఉంటుంది. కాబట్టి అక్కడ మాత్రమే ఆ యొక్క క్రాప్ చాలా బాగా పండుతుంది. సో కాబట్టి ఆ ఏరియాలో మనకి 1,000 కొద్ది ఎకరాల్లో వెంచర్స్ వేసి అందులో రెడ్ శాండల్ ఫార్మింగ్ చేసి అందులో కస్టమర్స్కి 1 ఎకరం లేదా 1/2 ఎకరం లేదా 1/4 ఎకరం అట్లా సేల్ చేసి 10 to 12 ఇయర్స్ వరకు దాన్ని లీజుకి తీసుకొని అంత పక్కాగా డాక్యుమెంటేషన్ ఉంటుంది. యు ఆర్ ద 100% ఓనర్. ఎట్ ద సేమ్ టైం మీరు లీజ్కి ఇచ్చినప్పుడు అప్పుడు కూడా ఆ క్రాప్ మీద, పండించే క్రాప్ మీద ఖర్చు అంతా కూడా ఆర్గనైజేషన్ లేదా కంపెనీల డెవలపర్స్ పెట్టుకుంటారు. సెక్యూరిటీ, ఇంకా దాని కల్టివేషన్, దాని పోషణ అదంతా కూడా వాళ్ళు చూసుకుంటారు. 12 years తర్వాత మీకు 50% షేర్ ఇస్తారు. మీ ల్యాండ్కి చాలా మంచి అప్రిషియేషన్ వస్తుందండి. ఎందుకంటే తక్కువ అమౌంట్ ఇప్పుడు పెడుతున్నారు, ఎక్కువ ల్యాండ్ తీసుకుంటున్నారు. 100 square yards సిటీలో తీసుకునే బదులు అక్కడ 4,800 square yards అంటే ఆల్మోస్ట్ 5,000 square yards తీసుకుంటున్నారు. మీకు 10 yearsలో 15 yearsలో చాలా మంచి ల్యాండ్ అప్రిషియేషన్ వస్తుంది. దాంతో పాటు ఒకవేళ మీరు అంత ల్యాండ్ తీసుకోలేము, 32 lakhs నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేయలేను అంటే 60